చాలామంది నేను వింటుంటాను, డిగ్రీ అయిపోయిన తర్వాత గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను, మెయిన్స్ చేస్తున్నాను, ఎందుకురా అంటే నాకు గవర్నమెంట్ జాబ్ చేయాలని కోరిక, అంటే గవర్నమెంట్ జాబ్ వస్తే సెటిల్ అయిపోతాం అనే ఫీలింగ్ కొన్ని సంవత్సరాల నుంచి, చాలా జనరేషన్స్ నుంచి చూస్తూ ఉన్నాం యాక్చువల్లీ. అంటే నవేడేస్ ఇంత అప్డేట్ అవుతున్న ప్రపంచంలో కూడా ఎక్కడో 100 మందిలో ఒక 4-5 ఇలా ఆలోచించే వ్యక్తులు ఉంటారు, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అదే మా ఏమంటారు. సో ఈ నవేడేస్ కూడా చాలామంది స్టూడెంట్స్ మనం చూస్తూ ఉన్నాం. చెప్పండి, అసలు ఈ గవర్నమెంట్ జాబ్ సెలెక్ట్ అవ్వాలి అని ఆ స్టూడెంట్స్ పడే ఆ తాపత్రయం గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చెప్తారు? అది ఇండివిజువల్ ఇంట్రెస్ట్ అండి. గ్రాడ్యుయేషన్ అయినాక గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేసుకోవాలని అనుకుంటారు. సో గవర్నమెంట్ జాబ్ ట్రయల్స్తో పాటు దే షుడ్ హ్యావ్ సమ్ సాఫ్ట్వేర్ జాబ్, అంటే సాఫ్ట్వేర్ కానీ ఏదైనా 9 hours ఆఫ్ జాబ్ చేసే విధంగా దే షుడ్ ప్లాన్. అలా కాకుండా కూడా చాలా వరకు ఇప్పుడు 3 years 5 years అలా గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తూ మీన్వైల్ ఎస్ఏపీలోకి వచ్చిన క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. అంటే ఎలా అంటే ఫ్రెషర్స్ లెవెల్లో దే గెట్ ఇన్ టు స్టార్టప్ కంపెనీస్. ఓకే, మన కన్సల్టెన్సీలో ఇలా ఎవరైతే ఏం పెట్టుకుంటారో గవర్నమెంట్ జాబ్ సెలెక్ట్ అవ్వాలి, మాకు ఒక గైడెన్స్ కావాలి, మీ సజెషన్స్ కావాలని ఆలోచిస్తూ ఉంటారు. అలా మనల్ని అప్రోచ్ అయితే మనం వాళ్ళకి ఎంతవరకు గ్యారంటీ రేట్ ఇస్తాం? ఐఎమ్ టెలింగ్ యూ అకార్డింగ్ టు జేపీఎస్ టెక్నో 100% ఇస్తామండి, షూర్గా. నేను నా పర్సనల్గా నేను కూడా 100% షూరిటీ ఇస్తాను. ఈవెన్ జాబ్ ప్లేస్మెంట్స్ పరంగా కూడా 100% ఇస్తాను. ఇప్పుడు నవేడేస్ స్టూడెంట్స్ ఎంతవరకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్ గవర్నమెంట్ హైయర్స్ మీద? అంటే గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనే థింకింగ్లో 100 మందిలో ఎంత పర్సంటేజ్లో స్టూడెంట్స్ ఆలోచనలో ఉన్నారు? నియర్లీ 80% ఉంటారండి. 80%. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అసలు అబ్రాడ్స్ కూడా వెళ్ళిపోవడం రెడీ అయిపోతున్నారు. నేను ప్రైవేట్ కంపెనీ అయినా కూడా ఫస్ట్ శాలరీ చూసుకుంటున్నారు, మన ప్రాంతం కాకపోయినా కూడా అడ్జస్ట్ అయిపోతున్నారు. ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించుకుని మళ్ళీ మన ఫ్యామిలీ కోసం మనం వాళ్ళు పడిన కష్టం వాళ్ళకి హ్యాపీ చేయాలనే ఉద్దేశంతో చాలా మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. కంపెనీస్లో లే ఆఫ్స్ అవుతున్నాయని వినే ఉంటారు. సాఫ్ట్వేర్స్ కూడా పడిపోతుంది, ఫ్యూచర్ చాలా కష్టం అనిపిస్తుంది ఇప్పుడు నవేడేస్ అని అంటున్నారు. ఎస్ఏపీలో కంప్లీట్గా ఏఐ ఇంప్లిమెంట్ అనేది చాలా కష్టం, ఎందుకంటే అది బిజినెస్కే ఇంపాక్ట్ అవుతుంది. ఏఐని ఇంప్లిమెంట్ చేయడం వల్ల సో బిజినెస్కి ఇంపాక్ట్ అవుతుంది. సో దట్ కొద్ది వరకు ఉంటుంది తప్పితే ఎస్ఏపీకి అసలు ఏఐ వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. ఫైనల్గా సంతోష్ గారు, ఒక శాప్ ట్రైనర్గా ఎంతోమంది స్టూడెంట్స్ మీరు గైడ్ చేసి ఉంటారు, వాళ్ళు సూచనలు ఇచ్చి ఉంటారు. మన కన్సల్టెన్సీ గురించి ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? మన దగ్గర ప్లేస్మెంట్స్ ఉన్నాయి, సర్టిఫికేషన్స్ ఉన్నాయి, ఎస్ఐపి రిలేటెడ్ కానీ జావా సర్టిఫికేషన్ కానీ డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి. సో దట్ ఎవ్రీవన్ కెన్ కమ్ అండ్ జాయిన్ అండ్ జస్ట్ హ్యావ్ ఎ డెమో క్లాస్ ఉంటుంది, ఒకసారి వచ్చి వినండి. సో డెమో క్లాస్ వల్ల they'll get knowledge into different technologies. వాళ్ళకు కూడా అర్థం అవుతుంది. డెమో క్లాస్ తీసుకోవడం వల్ల ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది.